నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు శుక్రవారంతో ముగిసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ మొత్తం 20 నామినేషన్లు దాఖలు కాగా 6 తిరస్కరణ ఈ నెల 30వ తేదీ తెనాలి రానున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 14 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు జరిగిన నామినేషన్ స్వీకరణలో తెనాలి నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 20 నామినేషన్లు దాఖలవగా వాటిలో 6 నామినేషన్లు వివిధ కారణాల చేత తిరస్కరణకు గురైనట్లు సబ్ కలెక్టర్ ప్రకట్ జైన్ తెలిపారు. నామినేషన్లు ఖరారైన అభ్యర్థుల జాబితాను సబ్ కలెక్టర్ కార్యాలయం బయట ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు. కాన్స్టిట్యుయెన్సీలో 18 ఏప్రిల్ నుంచి 25 ఏప్రిల్ 3 PM వరకు మనము నామినేషన్స్ యాక్సెప్ట్ చేశాము. ఈ డ్యూరేషన్లో మన దగ్గర 20 క్యాండిడేట్స్ ద్వారా 27 నామినేషన్స్ వచ్చాయి. ఈరోజు 11 AM మేము మా ఆఫీస్లో స్క్రూటినీ చేశాము. స్క్రూటినీ చేసిన తర్వాత 20 క్యాండిడేట్స్ నుంచి 20 క్యాండిడేట్స్ నుంచి మేము 6 నామినేషన్స్ రిజెక్ట్ చేశాము. రిజెక్షన్స్లో రీజన్స్ వేరే రీజన్స్ ఉన్నాయి. కొన్ని కేసెస్లో ప్రపోజర్స్ తెనాలి కాన్స్టిట్యుయెన్సీలో లేదు. సిమిలర్గా ఒకటి కేసులో క్యాండిడేట్ తెనాలి కాన్స్టిట్యుయెన్సీలో లేదు. సిమిలర్లీ వేరే రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్స్ ఆఫ్ ఇండియా ద్వారా చాలా గైడ్ లైన్స్ ఉన్నాయి. ఈ విషయంలో గైడ్ లైన్స్ ప్రకారంగా మనం స్క్రూటినీ చేశాము. అండ్ ఇప్పుడు మా కాన్స్టిట్యుయెన్సీలో స్క్రూటినీ చేసిన తర్వాత 14 వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ ఉన్నాయి. ఈ డీటెయిల్స్ మా ఆఫీస్ ముందుగా ఒకటి నోటీస్ బోర్డులో కూడా పెట్టేస్తాము. ఎవరు ఈ వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు, ఫొటోస్, తర్వాత పార్టీ అఫిలియేషన్. అదే మనము రేపు పొద్దునలో మా ఆఫీస్కి బయట ఒకటి నోటీస్ బోర్డు ఉంది, అక్కడే కూడా పెట్టేస్తాము. జగన్ ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యం బాటిళ్లలో ప్రాణాంతక కెమికల్స్ ఉన్నాయి. స్వయంగా నేను ల్యాబ్ కు పంపించి పరీక్షలు చేయించడం వలన అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ అన్నారు. కొల్లిపర మండలంలోని జముడుపాలెం చక్రాయపాలెంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గం కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్తో పాటు పర్యటించారు. కాగా చక్రాయపాలెంలో స్థానిక నాయకుడు అడప నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు 100 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ పార్లమెంట్ పరిధిలో తాము పర్యటిస్తున్న ప్రతి చోట వైసీపీ ఖాళీ అవుతుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి 750 కోట్లను జీతాలుగా తీసుకుంటున్న సలహాదారులు ఈ పిచ్చి బ్రాండ్లతో మద్యం బాటిళ్లను అమ్మాలని సలహా ఇచ్చారన్నారు. 151 సీట్లను ఇచ్చి పాలన చేయమంటే జగన్ ఓట్ల రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. అధికారం శాశ్వతమని భ్రమిస్తున్న జగన్ రైతాంగాన్ని ఏడిపిస్తున్నారని, తమ ప్రభుత్వం వచ్చిన కొద్ది నాళ్లలో రైతులకు సాగు సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. మీరందరూ ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకానికి అంతం పలుకుతూ ధర్మం వైపు, నీతి వైపు, నిజాయితీ వైపు నడవాలని నిర్ణయించుకున్నందుకు మీ అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు. 2019కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడా ఇవ్వనటువంటి అత్యధిక మెజారిటీతో 151 సీట్లు ఇచ్చాం. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో దాదాపుగా 6 సీట్లు, 7 పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ సీట్లు ఉంటే 6 అసెంబ్లీ సీట్లు ఇచ్చాం. ఇస్తే ఆయన చక్కగా పరిపాలించాల్సింది పోయి ఒక పద్ధతి ప్రకారం ఓట్ల రాజకీయం చేయటం మొదలుపెట్టారు. వాళ్ళకి ఫర్టిలైజర్స్ రావు, విత్తనాలు రావు, తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ జరగవు. ఆయన అనుకుంటా ఉన్నారు అధికారం శాశ్వతం, ఇది ఎప్పుడు ఇలానే ఉంటుంది అని. అయితే ఇంకొక 20 రోజుల్లో మేము అధికారం వస్తే మరి మీ కార్యకర్తలకు కానీ మీ నాయకులకు కానీ మేము ఆపలేమా ఫర్టిలైజర్స్, మేము ఆపలేమా విత్తనాలు, మేము ఆపలేమా రోడ్లు, మేము ఆపలేమా నీళ్లు? బ్రదర్, మీ అందరికీ అటువంటి పిచ్చి పనులు మేము చెయ్యం. బట్టి రాంబాబు గారి అరుకులు కానీ, రోజా గారి రంకెలు కానీ, నాని గారి బూతులు కానీ
తెలుగుదేశం జనసేన కార్యకర్తలని భయపెట్టలేం, బాధ పెట్టలేం, అవి నిన్ను రక్షించలేమని మీరు తెలుసుకోవాలి. అది సంక్షేమం అని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, 1 సెంటు పట్టాలు ఇచ్చారంట. పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది, తప్పని పరిస్థితి ఇవ్వాలి. అయితే మీ అందరికీ తెలుసు, ప్రతి గ్రామంలో పొలం రేట్లు ఎంత ఉన్నాయో మీకు తెలుసు కదా. 2-3 రెట్లు అవినీతి. ఈ డబ్బు ఎవరు తిన్నారు? ఎవరు? ఎమ్మెల్యే గారు తిన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు తిన్నారా? ఆయన పక్కన ఉండేటువంటి మంది మార్పడం తిన్నారా? ఇది మేము అడుగుతా ఉన్నాం. మీరు కనుక తినకపోయి ఉంటే ప్రతి పేదవాడికి 2 సెంట్లు 3 సెంట్లు భూమి వచ్చేదా కాదా? పిల్లర్స్ లేకుండా ఇల్లు ఎవడన్నా కడతాడా? ఇటుకల మీద కట్టి స్లాబ్ వేస్తే ఒక 5-6 సంవత్సరాల్లో అవి కుంగిపోతే, పొరపాటున పేదవాళ్ళు అందులో నిద్రపోతూ పడిపోతే, ఆ స్లాబ్ మీద పడి చచ్చిపోతే దానికి ఎవరు బాధ్యులు? ఏంటంటే 30 లక్షల మందికి 1 సెంటు పట్టాలు ఇచ్చి ఏదో పిచ్చిళ్ళు కట్టి ఓట్లు సంపాదించుకోవాలని చూస్తున్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రైతుల పొలాలకు ఇచ్చే పుస్తకాలపై జగన్ ఫోటోలు ఎందుకు వేస్తున్నారని, ఎవరి తాత ముత్తాతల ఆస్తులపై ఎవరు ఫోటోలు వేస్తున్నారు? గడిచిన 5 ఏళ్లు రైతాంగాన్ని అష్టకష్టాల పాలు చేశారని, జనసేనకు విలువలతో కూడిన రాజకీయం చేయడం మాత్రమే తెలుసని, అందులో భాగంగానే పొత్తు నిర్ణయం జరిగిందని వివరించారు. కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ తదితర స్థానిక మండల స్థాయి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు చక్రాయపాలెంలో ఒక అద్భుతమైన పండుగ వాతావరణం. కేవలం మీ అందరూ కూడా ఆలోచించి మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం మనం చేసే ఈ కార్యక్రమంలో మీరు భాగస్వాములు అవ్వాలని నిర్ణయించుకుని ఇంత పెద్ద ఎత్తున ఈ రోజున ఒక అద్భుతమైన సభ ఏర్పాటు చేశారు. ఇదేదో ఎన్నికల సమయంలోనే మనం మాట్లాడుకునే అంశాలు కాదు. ఎందుకంటే ఈరోజు మన పార్టీలో అర్బన్ నాగేశ్వరరావు చేరారు, శంకర్ గారు చేరారు. వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో మీ గ్రామానికి, ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబానికి సుపరిచితులే, కొత్త వారేం కాదు. కానీ ఈ రోజున మనం స్వాగతించుకుని మీతో పరిచయం చేయాల్సిన వ్యక్తి మనకి పార్లమెంట్కి పోటీ చేస్తున్న మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ప్రజారాజ్యం పార్టీ అప్పుడు ఎంత నష్టపోయామో మీ అందరికీ తెలుసు. అనేక సందర్భాల్లో ఎన్ని అవమానాలైనా సరే ఎదుర్కొని, ఎన్ని సమస్యలైనా ఎదుర్కొని మీ అందరి కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నిలబడింది. ఈ రోజున ఈ రాజకీయ ప్రస్థానంలో అందులో భాగంగా కేవలం విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటికి పంపించాలనే ఒక అభిప్రాయం ప్రతి ఒక్కరిలో కలిగినప్పుడు ఒక నిర్ణయం తీసుకుని మనం పొత్తులో తెలుగుదేశం పార్టీ తోటి, భారతీయ జనతా పార్టీ తోటి కలిసి ముందుకెళ్తున్నాం. ఎవరు చేశారు మీ గ్రామానికి అభివృద్ధి? 2014 నుంచి కూడా ఉమ్మడి రాష్ట్రం ఎప్పుడైతే విడిపోతుందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ప్రజలకి మేలు జరగాలని ఆ రోజు ఒక నిర్ణయం తీసుకుని ఆయన మీ అందరి కోసం కష్టమైన ప్రయాణం చేశారు. దాని మీద జగన్ ఫోటో అవసరమా? అవి మన ఆస్తులవి. మన తాతలు, మన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల్లో కూడా ఆయన పెత్తనం ఏంటి? ఆయన ఫోటో ఎందుకు? కొత్త భూ చట్టం తీసుకొచ్చి మన దస్తావేజులన్నీ కూడా ఒరిజినల్ ఆయన దగ్గర పెట్టుకుని మనకి జిరాక్స్ కాపీలు ఇస్తాడంట. కలిసి మేమిద్దరం కూడా పార్లమెంట్ సభ్యులుగా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, శాసన సభ్యులుగా ఉమ్మడి అభ్యర్థిగా నేను నిలబడ్డా కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఓటు వేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. వేమూరు మండలం కుచ్చెలపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వేమూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనంద్ బాబు మరియు జనసేన పార్టీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త ఉషా రాజేష్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి పసుపు కండువా కప్పి ఆనందబాబు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కుచ్చెలపాడు గ్రామ సర్పంచ్ వెంకట సుబ్బయ్య, తులం రమేష్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ
నియోజకవర్గానికి సంబంధించి 6 అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అందులో 2 కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. బి ఫారం సమస్యతో డాక్టర్ చందు సాంబశివుడు నామినేషన్ తిరస్కరణ అవ్వగా తెలంగాణలో ఓటు ఉన్న కారణంగా మరో కాంగ్రెస్ అభ్యర్థి బషీర్ నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది. ఇప్పుడు చిన్న విరామం.